నాకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. రైట్. నేను లాస్ట్ 2 క్లాసెస్ లో ఫస్ట్ క్లాసు ఎట్లాంటి అప్రోచ్తో నేను రోమన్స్ని చెప్పబోతున్నాను ఇంట్రడక్షన్ ఇచ్చాను. లాస్ట్ క్లాస్లో బిబ్లికల్ నారేటివ్ ద హోల్ పిక్చర్ ఆఫ్ ద బైబుల్ నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేశాను. ఎందుకు అనంటే మెయిన్ కాంటెక్స్ట్లోనే మనకి రోమన్స్ కనిపిస్తుంది. ఈరోజు మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. రైట్. ఎందుకు వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది? నాదా? అవునన్నా, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసి అన్మ్యూట్. నాది మాట్లాడు. ఓకే ఓకే రైట్. అంటే అది మీ వాయిసే కొంచెం బ్రేక్ అవుతున్నట్టుంది. నాది ఇప్పుడు ఓకే ఫైన్. సో మనం రోమన్స్ లోకి వెళ్దాం. అయితే ఈ రోమన్స్ లెటరు ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా రోమన్స్ లెటర్కి సంబంధించిన ఇంట్రడక్షన్లోకి నేను వస్తున్నాను. రోమన్స్ లెటరు ఎందుకు రాయాల్సి వచ్చింది, రోమన్స్ లెటర్ వెనకాల ఉన్న పరిస్థితులు ఏంటి, దాని ఫ్లాష్ బ్యాక్ చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు రాయాల్సి వస్తుంది, రోమన్స్ లెటర్ని మనం ఎట్లా అంటే క్లాసిఫికేషన్ చేసి డివైడ్ చేసి ఎట్లా ఎన్ని పార్ట్స్లో ఉంటుంది అన్నది ఈరోజు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. యూజువల్గా లెటర్స్ అనేది రోమన్స్ టైంలో చాలా ఎక్స్పెన్సివ్ థింగ్స్. అంటే అప్పుడప్పుడే ఇన్లైన్ రోడ్స్ వేస్తూ ఉన్నారు రోమన్స్ వచ్చిన తర్వాత. కొరియర్ సిస్టమ్ అన్నది డెవలప్ అవుతూ వస్తూ ఉంది. సో లెటర్స్ అన్నది ఒక కొరియర్ ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పంపించడం స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి లెటర్స్. మీకు మొబైల్ ఫోన్ స్టార్టింగ్ డేస్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది. ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది. కానీ నేను ఫస్ట్ టైం మొబైల్ ఫోన్ చూసినప్పుడు అప్పుడు ఏదో సిమెంట్స్ వాళ్ళ ఫోన్ ఉండేది బెంగళూరులో. 16 రూపీస్ అవుట్ గోయింగ్, 8 రూపీస్ ఇన్కమింగ్ ఉండేది కాల్. 1 మినిట్. యూ కెన్ అంటే ఇమాజిన్ అది ఎంత కాస్ట్లీ అఫేర్. 16 రూపీస్ అవుట్ గోయింగ్, 8 రూపీస్ ఇన్కమింగ్ ఉండేది. ఆ టైంలో మామూలు ఎస్టీడీ ఇవి కూడా అంటే ఇప్పుడున్న జనరేషన్కి తెలియకపోవచ్చేవో కానీ నాకు జాన్ విక్రమ్ బ్రదర్ గారు కనిపిస్తూ ఉన్నారు. ఆ టైంలో మేము 7 o'clock నుంచి హాఫ్ రేటు, 9 నుంచి 1/4 రేట్ ఉండేది. ఎస్టీడీ బూత్కి వెళ్ళి అంటే చాలా ఫాస్ట్గా రోల్ అవుతూ ఉండేది, చాలా కాస్ట్లీ ఉండేది. అక్కడ మీటర్ నడుస్తూ ఉండేది. ఏమేమి ఇన్ఫర్మేషన్ అవసరమో ఫాస్ట్గా చెప్పేసి, అంటే అనవసరమైన టాక్ ఉండదు. తెలిసిన వాటి ఎట్లున్నారు, బాగున్నారా, ఏంటి ఈరోజు ఏం కూర, ఏం చేస్తున్నారు, ఇట్లాంటివి ఏమి ఉండవు. ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఆ ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా చెప్పేసి కట్ చేసేవాళ్ళం. ఎందుకు అని అంటే ఆ టైంలో టెలికమ్యూనికేషన్ టారిఫ్ చాలా ఎక్కువ ఉండేది, చాలా కాస్ట్లీ ఉండేది. సేమ్ వాజ్ ద కేస్ వెన్ రోమన్స్ వాజ్ రిటర్న్. అక్కడ లెటర్స్ అన్నవి చాలా కాస్ట్లీ అఫేర్ ఆ టైంలో. యూజువల్గా ఆ టైంలో ఒక 14,000 లెటర్స్ ఆర్కియాలజిస్ట్ ఎక్స్కవేషన్స్లో దొరికితే టిపికల్గా ఒక లెటర్ అన్నది 20 words నుంచి 200 words రేంజ్లోనే ఉండేవి. సో చాలా షార్ట్ లెటర్స్ ఉండేవి, ఎందుకంటే చాలా కాస్ట్లీ అఫేర్ అది. సో అట్లాంటిది అంటే ఇప్పుడు సిసిరో అనే ఒక మార్కస్ టీలియస్ సిసిరో అనే ఒక రోమన్ స్టేట్స్మెన్, ఆయన ఒక లాయరు, ఫిలాసఫరు. ఆయనది యూజువల్గా రాంగెస్ట్ లెటర్ అని కన్సిడర్ చేసేవాళ్ళు. 2500 words ఉన్నాయి. అయితే సినికా అనే ఇంకొక ఫిలాసఫరు, ఈయన ఇంకొకటి లాంగెస్ట్ లెటర్ దొరికింది, 4000 words. యూజువల్గా 20 to 200 words రేంజ్లో
ఉండే లెటర్సే ఉండేవి ఆ టైంలో. చాలా కాస్ట్లీ అఫైర్ కాబట్టి. సో, ఆ టైంలో ఎక్స్‌కవేషన్స్‌లో దొరికిన వన్ ఆఫ్ ది లాంగెస్ట్ లెటర్స్ ఎవరియి అనంటే సిసరోయి ఒకటి, సినికాయ్ ఒకటి. అయితే మనం రోమన్స్ చూస్తే 1300 వర్డ్స్ ఆహ్, అనేది యావరేజ్ లెటర్ అయితే 7000 వర్డ్స్ కనిపిస్తాయి మనకి. రోమన్స్ దీంట్లో 7000 వర్డ్స్ కనిపించడం అంటే ఇట్ ఈస్ ఎ వెరీ కాస్ట్లీ లెటర్ రిటర్న్ బై పాల్. అది కూడా ఎవరికి అని అంటే డైరెక్ట్గా అంటే పాల్కి కాంటాక్ట్ అసలు లేదని కాదు. పాల్ నోస్ ఫ్యూ పీపుల్ ఇన్ రోమన్ చర్చ్. కాకపోతే పాల్ ఎస్టాబ్లిష్ చేసిన చర్చ్ కాదు. ఇది నేను కరెక్ట్ చేద్దాం అనుకుని నేను నో నో కాంటాక్ట్ అని కాదు. పాల్ నోస్ ఫ్యూ పీపుల్ ఇన్ పర్సన్ అక్కడ. కానీ అసలు రోమన్ చర్చ్ని పాల్ కానీ పీటర్ కానీ వీళ్ళెవరూ దాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయలే. సో ఆయనకు సంబంధించిన చర్చ్ కాదు, ఆయన ఎస్టాబ్లిష్ చేసిన చర్చ్ కాదు. అట్లాంటి చర్చ్కి 7000 వర్డ్స్తో ఆయన ఒక లెటర్ రాస్తున్నాడు. అయితే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ లెటర్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎందుకు రాయాల్సి వచ్చింది ఈ లెటరు పాలు అన్నది మనం చూద్దాం. ఇది ఆల్మోస్ట్ 59 ADలో పాలు రాస్తా ఉన్నాడు దీన్ని. ఈయన ఈ లెటర్ రాస్తున్నప్పుడు అంటే ఆల్రెడీ 20 years ఆయన మిషనరీ జర్నీ చేస్తూ ఉన్నాడు, చర్చెస్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాడు. పాల్ ఎస్టాబ్లిష్ చేసేవన్నీ కూడా సెల్ఫ్ సపోర్టింగ్ చర్చెస్ని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. సెల్ఫ్ గవర్నింగ్, సెల్ఫ్ సపోర్టింగ్, సెల్ఫ్ ప్రాపగేటింగ్ చర్చెస్. అంటే ఎక్కడ కూడా తల్లి సంఘం అని లేకపోతే బ్రాంచ్ చర్చెస్ అని అట్లాంటివి లేవు. అన్నీ కూడా సెల్ఫ్ సపోర్టింగ్, సెల్ఫ్ గవర్నింగ్, ప్రాపగేటింగ్ చర్చెస్ ఆయన ప్లాంట్ చేస్తూ వచ్చాడు పాలు. ప్లాంట్ చేస్తా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే మనకి అపోస్తుల కార్యాలు చదువుతూ ఉంటే మనకి అక్కడ ఒక విషయం ఉంటుంది. జెరూసలేంకి కరువు వస్తుందని ఒక ఆయన ప్రాఫెసీ చెప్తాడు. యాక్చువల్గా ఆయన చెప్పినట్లే కరువు వస్తుంది. సో పాల్ ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన మిషనరీ జర్నీలో చాలా చోట్ల నుంచి ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు, డబ్బులు. ఈయన కోసం కాదు. ఈయన ఎందుకు కలెక్ట్ చేస్తూ ఉన్నాడంటే జెరూసలేంలో చర్చ్ చాలా పువర్ స్టేట్లో ఉండింది. జెరూసలేంలో చర్చ్ ఒకలాంటి అంటే అక్కడ హార్డ్ కోర్ జూయిష్ అపోజిషన్ కింద సఫర్ అవుతూ ఉండింది. సో జెరూసలేం చర్చ్ అంటే కరువు నడుస్తూ ఉంది కాబట్టి జెరూసలేం చర్చ్కి కావాల్సిన రిసోర్సెస్ని ఆయన ఇది చేసుకోవడానికి డబ్బులు ఆయన ఎక్కడెక్కడైతే మిషనరీ జర్నీ చేస్తూ ఉన్నాడో ఆయన డబ్బులు కలెక్ట్ చేసుకుంటా ఉన్నాడు. సో పాలు దగ్గర ఉన్న డబ్బులు యాక్చువల్గా యెరూషలేములో కరువు ఉంటే అక్కడున్న సంఘానికి ఇవ్వడానికి కలెక్ట్ చేసుకున్న డబ్బులై. అట్లాంటి డబ్బులు తీసుకుని ఆయన చాలా కాస్ట్లీ లెటరు ఆయన స్టార్ట్ చెయ్యని ఒక చర్చ్కి రాస్తా ఉన్నాడు. సో మనకి వీ నీడ్ టు నేను మీకు ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్ చెప్తా ఉన్నా కదా. వాళ్ళ ఊర్లో ఆ మాట ఎందుకు మాట్లాడారు, వాళ్ళకేం అర్థమైంది అన్నది మనం ఫస్ట్ ఎప్పుడైనా కానీ వాళ్ళ ప్లేస్లో అంటే ఇనీషియల్గా ఫస్ట్ ఆథర్కి ఫస్ట్ ఆథరు ఫస్ట్ ఆడియన్స్కి ఏం రాశాడు, వాళ్ళకేం అర్థమైంది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్. సో పాల్ ఏం చేస్తా ఉన్నాడు అని అంటే మనీ కలెక్ట్ చేస్తూ ఉన్నాడు జెరూసలేం చర్చ్కి. అది పువర్ బిలీవర్స్ ఉన్నారు, వాళ్ళకి కరువుల్లో వాళ్ళకి అసిస్ట్ చేయడానికి ఆయన కలెక్ట్ చేసుకుంటా ఉన్నాడు. కలెక్ట్ చేసుకుంటా ఆయన ఎక్కడున్నాడు ఆ టైంలో అంటే కొరింథులో ఉన్నాడు. గ్రీస్ దేశానికి సంబంధించిన కొరింథులో 3 months ఆయన సరైన వెదర్ కోసం ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. మనకి అర్థం అవ్వాల్సిన విషయాలు ఏంటి అని అంటే ఆ టైంలో మోటార్ బోట్స్ లేవు. సో వీళ్ళంతా ట్రావెల్ అంతా కూడా ఆన్ సీ లేకపోతే వాటర్ బాడీస్ మీదే ఉండేవి. ఇన్లాండ్ రోడ్స్ స్టార్ట్ అవుతున్నాయి కానీ అంత ఎఫిషియెంట్ రోడ్స్ కానీ ఇన్లాండ్ ట్రాన్స్పోర్ట్ లేదు. సో ఆయన కొరింథులో ఉన్నాడు. కొరింథ్ దగ్గర ఉన్నప్పుడు ఆ కొరింథ్ దగ్గర పరిస్థితి ఏంటి అని అంటే నేను మీకు అది చూపిస్తాను.
లెట్ మీ షో యూ దిస్ రైట్. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అంతా ఇటలీ, దిస్ పార్ట్ ఈజ్ ఇటలీ, ఇది గ్రీసు. ఈ గ్రీసు దేశంలో నేను ఇక్కడ రెడ్తో మార్క్ చేశాను కదా, ఇక్కడ ఉంటుంది కొరింథ్. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ పార్ట్ కొరింథ్. మీకు వెనకాలన్న మేజర్ ఇది కనిపిస్తుంది కదా, సో ఇది కొరింథీ పట్టణం. ఈ కొరింథీ దీంట్లో స్పెసిఫిక్గా ఆయన ఈ ప్లేస్లో కానీ ఇస్తామియా అనే ఈ ప్లేస్లో కానీ ఉండుండొచ్చు అనేది మనకి ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ మీరు చూడండి, ఈ పార్ట్ ఆఫ్ ది సీ ఇటు పక్కకి వెళ్ళాలి అని అంటే యూజువల్గా షిప్పులు అన్నీ తిరుక్కుంటూ రావాలి. సో ఇట్ ఈస్ ఎ లాంగ్ రూట్, ఎక్స్పెన్సివ్. కానీ ఈ ఏరియాలోంచి ఈ ఏరియాలోకి రావడానికి ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇక్కడ ఒక ఛానల్ ఉంది, ఆర్టిఫిషియల్గా ఫామ్ అయిన ఛానల్. మీకు ఇక్కడ మధ్యలో బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, ఇది ఇటు పక్కన్న సీకి మనకి కవర్ చేస్తుంది. సో యూజువల్గా ఏం చేస్తారు అని అంటే, వీళ్ళు ఆ టైంలో మోటార్ బోట్స్ ఉండవు కదా, సేల్ అంటే తెరచాప, దాన్ని గాలి వాటర్ వెళ్తూ ఉంటే విండ్ డైరెక్షన్కి వాళ్ళు తెరచాప ఎత్తుకుని ఆ డైరెక్షన్లో పోవాలా. సో యూజువల్గా ఈ ఏరియాలో అంటే చాలామంది షిప్స్ హాల్ట్ చేసుకుని ఉంటారు. ఎందుకు అని అంటే, ఇక్కడ ఈ ఏరియా ఇటు వెళ్ళాల్సిన వాళ్ళు అటు వెళ్ళాల్సిన వాళ్ళు. సో ఇక్కడ ఏమవుతుంది, ఎటు విండ్ డైరెక్షన్ వస్తే సీజన్ బట్టి విండ్స్ మారుతాయి. కాబట్టి ఇప్పుడు మనకేం నడుస్తుంది, మాన్సూన్ అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్, సౌత్ నుంచి వెస్ట్ నుంచి మన ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. దాని తర్వాత నార్త్ నుంచి నార్త్ ఈస్టర్న్ మాన్సూన్స్ ఉంటాయి. సో విండ్ అనేది సీజనల్గా ఒక డైరెక్షన్లో వెళ్తుంది. సో ఆయన 3 months కొరింథీలో వెయిట్ చేస్తున్నా ఉన్న టైము. సో నేను ఇంకొంచెం దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఛానల్ ఉంది చూసారా, ఈ ఛానల్ ఇప్పుడు కూడా ఇట్లానే ఉంది. సో అటుపక్కున్న సముద్రం ఇటుపక్కున్న సముద్రాన్ని మధ్యలో నుంచి ఇది చేస్తుంది. సో ఈ దీంట్లో నుంచి ఈ షిప్స్ అన్నీ యువతలకి, పడవలన్నీ ఆ టైంలో ఈ ఛానల్లోంచి యువతలకు వచ్చాయి అనమాట. సో పాల్ ఏం చేస్తా ఉన్నాడు, ఆయన జెరూసలేం వెళ్ళాలా, మనీ కలెక్ట్ చేసుకుని ఉన్నాడు. జెరూసలేంలో కరువు ఉంది, అక్కడ ఉన్నదేమో పువర్ చర్చ్. సో ఆ జెరూసలేంలో ఉన్న చర్చ్కి కలెక్ట్ చేసుకున్న డబ్బుల్లో నుంచి పాల్ ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన ఎస్టాబ్లిష్ చేయని చర్చ్, ఆయన స్టార్ట్ చేయని చర్చ్కి ఆయన 7,000 words చాలా ఎక్స్ట్రీమ్లీ కాస్ట్తో కూడుకున్న ఒక లెటర్ని రోమన్స్కి పాల్ రాస్తా ఉన్నాడు. సో మనకి ఆ బ్యాక్గ్రౌండ్ అర్థమవుతా ఉంటే ఎందుకు దీనికి ఈ లెటర్కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో మనకి అర్థమవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే, ఈ చర్చ్ ఎలా స్టార్ట్ అయింది అన్న దానికి మనకి చాలా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. కొరింథీ చర్చ్ ఎలా స్టార్ట్ అయింది అనడానికి మన దగ్గర చాలా చాలా లిటిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. యాక్చువల్గా పాలు, పీటర్ వీళ్ళిద్దరు విజిట్ చేస్తారు, తర్వాత అక్కడికి రోమ్కి వెళ్తారు. వెళ్ళేటప్పటికి ఆల్రెడీ అక్కడ చర్చ్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది. సో ఎక్కడి నుంచి వచ్చింది ఈ చర్చ్ అంటే, మనకి అపోస్తుల కార్యాల 2వ అధ్యాయంలో మనకి రోమ్ సిటీ నుంచి కూడా అక్కడ పెంతెకోస్తు రోజు జూయిష్ బిలీవర్స్ వచ్చారు అన్న విషయం మనకు కనిపిస్తుంది. రోమ్లో దగ్గర 40,000 మంది యూదులు ఆ టైంలో రోమ్లో జీవిస్తూ ఉండేవాళ్ళు. 40,000 జూయిష్ పీపుల్తో కూడుకున్న అంటే పీపుల్ ఉండేవాళ్ళు రోమ్లో. వాళ్ళలో వీళ్ళు జనరల్గా ఫెస్టివల్ టైంకి వాళ్ళకి పిల్గ్రిమేజ్ లాగా కంపల్సరీగా జెరూసలేం రావాలి. కాబట్టి వాళ్ళు యాత్రలకి యెరూషలేంకి వస్తారు కదా. ఆ పండుగ రోజు, ఆ పెంతెకోస్తు పండుగ రోజు, పండుగ రోజు వీళ్ళు భాషలు, పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద దిగొచ్చినప్పుడు వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్లో మాట్లాడుతూ ఉంటే, ఆ ఊర్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు, అక్కడ లోకల్ భాషలకు అలవాటు పడిన వాళ్ళకి ఈ భాషల్లో వీళ్ళు మాట్లాడుతున్నది విని వాళ్ళు హృదయంలో నొచ్చుకున్నారని, మనకి పీటర్ దగ్గరికి వచ్చి వాళ్ళ హృదయం నందు నొచ్చుకుని మేము ఏం చేయాలని అడిగితే, పీటర్ మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారని చెప్పి వాళ్ళకి చెప్పినట్టు
చాలామంది ప్రభువులోకి వచ్చినట్టు మనకి 3000 మనకి అక్కడ చాలా హ్యూజ్ కౌంట్ కనిపిస్తుంది. సో చాలామంది స్కాలర్స్ ఏం చెప్తారంటే అక్కడ ఎవరైతే జూయిష్ పీపుల్ వచ్చారో వాళ్ళలో కన్వర్ట్ అయిన వాళ్ళు వెనక్కి వెళ్ళి రోమ్లో చర్చ్ స్టార్ట్ చేసుకున్నారు. సో న్యాచురల్గా అపోస్టల్స్ వెళ్ళి స్టార్ట్ చేసిన చర్చ్ కాదు. సో ఇక్కడ ఎవరు స్టార్ట్ చేసిన చర్చ్ అంటే ఇది యూదులు వాళ్ళకి వాళ్ళే కన్వర్ట్ అయిన వాళ్ళు వెళ్ళి చర్చ్ స్టార్ట్ చేసుకున్నారు. చర్చ్ స్టార్ట్ చేసుకోవడం అంటే సెపరేట్ చర్చ్ ఉండేది కాదు. ఆల్మోస్ట్ 90s దాకా యూదా మతంలోనే ఒక కల్ట్ లాగా క్రిస్టియానిటీని చూసేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా అయితే జెహోవా విట్నెస్లని మనం వేరుగా చూస్తాము, మార్మోల్ని మనం ఒక కల్ట్ లాగా వీళ్ళు తప్పిపోయిన వాళ్ళని మనం ఎలా చూస్తాము, అట్లా యూదా మతంలోనే ఒక వేరైన పార్ట్గా క్రిస్టియానిటీని చూసేవాళ్ళు. క్రిస్టియానిటీ అని సెపరేట్ రిలీజియన్ కాదు. సో ఇదంతా కూడా ఆ టైంలో అంత ఎట్లా జరిగేది అని అంటే సునగోగుల్లోనే జరిగేది. పాలు జెంటైల్స్ మధ్యలో పరిచర్య చేస్తున్నా కూడా పాలు జనరల్ అప్రోచ్ ఎలా ఉండేదంటే ఆయన ఏ ఊరు వెళ్ళినా కూడా ప్రతి ఊర్లో జూయిష్ పీపుల్ ఉండేవాళ్ళు. వీళ్ళు జూయిష్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సునగోగుల దగ్గరికి వెళ్ళేవాడు. సునగోగుల దగ్గరికి వెళ్ళి పాత నిబంధనలో ఉన్న ప్రవచనాల యొక్క నెరవేర్పు ప్రకారం యేసు ప్రభు ఎలా మెస్సయ్యో ఆయన యొక్క మరణ పునరుద్ధరణాల గురించి ఆయన గాస్పుల్ చెప్పి అక్కడ యూదుల దగ్గర ముందు చెప్పడం, ఆ యూదుల్లో నుంచి ప్రభు అంటే విషయాన్ని సత్యాన్ని అంగీకరించిన వాళ్ళు పట్టుకుని ఆ లోకల్లో ఉన్న నాన్ క్రిస్టియన్ అంటే నాన్ జూయిష్ పీపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ జెంటైల్ పీపుల్ మధ్యలో ఆయన పరిచర్య చేసేవాడు. దట్ వాజ్ హిజ్ అంటే యూజువల్ మోడస్ ఆపరాండి అట్లా ఉండేది. కేవలం ఫిలిపి పట్టణంలో ఒక్కచోటే కుదరలా. ఫిలిపి పట్టణంలో సునగోగు లేదు. సునగోగు ఎందుకు లేదు అని అంటే కనీసం ఒక 10 మంది పురుషులు ఉండాలా. సో లేదు కాబట్టి అక్కడ ఆయన ఏం చేశాడు అని అంటే లిడియాని బేస్ చేసుకుని లిడియా ద్వారా ఆయన ఫిలిపి పట్టణంలో సువార్త చెప్పుకోవడానికి వెళ్ళాడు. సో అక్కడ అట్లా ఈ ఈ జూయిష్ కమ్యూనిటీలో చాలామంది క్రైస్తవులుగా మారారు. సో ఎర్లీ క్రిస్టియన్ చర్చ్ గ్రూప్ ఎలా ఉండేదంటే ఓన్లీ జూయిష్ బిలీవర్స్తో ఉండేది. ఓన్లీ జూయిష్ బిలీవర్స్తో ఉండి స్లోగా దీంట్లోకి నాన్ జూయిష్ పీపుల్ కూడా ఎంటర్ అవ్వడం మొదలుపెట్టారు. అంటే అన్యుల దగ్గరికి కూడా సువార్త వెళ్ళటం మొదలుపెట్టింది. సో స్లోగా చర్చ్లో అన్యుల యొక్క అంటే నాన్ జూయిష్ కన్వర్ట్స్ కూడా ఉన్నారు. సో రోమన్ చర్చ్ ఫేజ్ ఎట్లా మారింది? స్టార్టింగ్లోనేమో ఉట్టి జూయిష్ కన్వర్ట్స్, తర్వాత ఏమో మెజారిటీ జూయిష్ కన్వర్ట్స్, మైనారిటీ నాన్ జూయిష్ కన్వర్ట్స్ ఉన్నారు. అయితే ఈ టైంలో ఏమైంది, ఈ యూదులకి యేసు ప్రభువుని వెంబడిస్తున్న క్రైస్తవులకి వీళ్ళ మధ్యలో చాలా భయంకరమైన టెన్షన్స్ స్టార్ట్ అయినాయి. అయితే ఆ టైంలో రోమ్ని పరిపాలిస్తుంది ఎవరు అంటే క్లౌడియస్ చక్రవర్తి. సో ఆయనకి బేసికల్గానే కొంత ఎవర్షన్ ఉండేది జూయిష్ పీపుల్ మీద. ఇక ఈ రిలీజియస్ అన్రెస్ట్ ఎప్పుడైతే రావడం మొదలైందో, నేను చెప్తా ఉన్నా కదా, ఈ 40,000 జూయిష్ కాలనీలో స్లోగా చర్చ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రోమన్ చర్చ్లో కేవలం జూయిష్ పీపుల్ మాత్రమే ఉండేవాళ్ళు. తర్వాత స్లోగా జెంటైల్స్ వచ్చారు. అంటే మెజారిటీ జూయిష్ కన్వర్ట్స్, మైనారిటీ, ఇది చాలా ఇంపార్టెంట్, మైనారిటీ జెంటైల్ కన్వర్ట్స్ ఉన్నారు. అయితే దీంట్లో నుంచి క్లౌడియస్ ఏం చేశాడంటే 49 ADలో మనకి దీనికి రెఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది? యాక్ట్స్ 18th chapter 2nd verse కనిపిస్తుంది. ఏం చేశాడు అని అంటే జూయిష్ పీపుల్ మొత్తాన్ని సిటీ వదిలేసి వెళ్ళిపోండి అని తరివేశాడు. ఎక్కడి నుంచి? రోమ్లో నుంచి. అట్లా తరివేసినప్పుడు అకుల్ల ప్రిస్కిల్లాలు కూడా వాళ్ళు రోమ్ను వదిలిపెట్టి బయటకు వస్తారు. వాళ్ళు కొరింథులో కొంతకాలం ఉంటారు. వాళ్ళు యాక్చువల్గా పాల్ని మీట్ అవుతారు. సో అకుల్ల ప్రిస్కిల్లాలు పాల్ని కలవడానికి వచ్చిన పరిస్థితులు అది. సో ఆ టైంలో ఏమైందంటే రోమ్లో ఎవరు మిగిలిపోయారు? కేవలం జెంటైల్ చర్చ్ మాత్రమే మిగిలిపోయారు. అర్థమవుతుందా ఏం జరుగుతుందో చర్చ్లో? ఫస్ట్ ఉట్టి జూయిష్ బిలీవర్స్, తర్వాత మెజారిటీ జూయిష్ బిలీవర్స్, మైనారిటీ జెంటైల్ బిలీవర్స్.
ఇప్పుడు జూయిష్ పీపుల్ మొత్తాన్ని ఊర్లోంచి తరివేసేటప్పటికి ఎవరు మిగిలిపోయారు చర్చ్లో అంటే కేవలం జెంటైల్ బిలీవర్స్ మాత్రమే మిగిలిపోయారు. ఈ జెంటైల్ బిలీవర్స్ మిగిలిపోయినప్పుడు ఒక తప్పుడు థియాలజీ రోమన్ చర్చ్లో స్టార్ట్ అయింది. ఏంటి ఆ తప్పుడు థియాలజీ అంటే రీప్లేస్మెంట్ థియాలజీ అని. ఏంటి ఆ రీప్లేస్మెంట్ థియాలజీ? దేవుడు ఒకప్పుడు ఆయన పని చేయడానికి జూయిష్ పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ జూయిష్ పీపుల్ యేసుప్రభుని మెస్సయ్య అని గుర్తించకుండా ఆయన సిలువేశారు. కాబట్టి దేవుడు జూయిష్ పీపుల్ని తీసేసి యూదుల్ని తీసేసి ఇప్పుడు యూదుల స్థానంలో తీసుకొచ్చి సంఘాన్ని పెట్టాడు. వాళ్ళు ఈ కంక్లూజన్కి ఎందుకు వచ్చారు? ఆ టైంలో రోమ్లో ఉండటం అన్నది అసలు పెద్ద గొప్ప ఆశీర్వాదం. రోమన్ సిటిజన్షిప్ ఉండటం అన్నది గొప్ప ఆశీర్వాదం. మనం పాల్ ని అరెస్ట్ చేసినప్పుడు నేను రోమన్ సిటిజన్ అని చెప్పగానే అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఎంత భయపడ్డారో మనకి బైబిల్లో కనిపిస్తుంది కదా. సో అట్లాంటిది వాళ్ళు ఒకలాంటి వెలివేతకి గురైనప్పుడు, ఎప్పుడైతే జూయిష్ పీపుల్ వెలివేతకు గురయ్యి ఫెసిలిటీస్ నుంచి దూరం వెళ్ళిపోయారో, సో వాళ్ళు ఏమనుకున్నారంటే యేసు ప్రభుని వీళ్ళు ఇలా చేశారు కాబట్టి దేవుడు యూదుల్ని ఇప్పుడు వదిలేశాడు. సో యూదుల మీదకి తీర్పు మా మీదకి మా పిల్లల మీదకి రావాలి అని చెప్పి వాళ్ళు అడిగారు కదా బరబ్బాని కోరుకుంటున్నప్పుడు ఆ టైంలో. సో దేవుడు యూదుల్ని వదిలేశాడు. సో యూదుల ప్లేసుల్లో ఇప్పుడు అన్యుల్ని మనల్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు అని ఒక తప్పుడు రీప్లేస్మెంట్ థియాలజీ ఒకటి డెవలప్ అయింది. ఇది అప్పుడు ఉంది, ఇప్పటికీ చాలా చాలా చోట్ల ఉంది. ఒకలాంటి యాంటీ సెమైటిజం ఫీలింగ్స్ ప్రపంచంలో వెళ్ళి యూదులకి వ్యతిరేకంగా తయారవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఇస్లాము దీంట్లో కూడా దేవుడు ఇష్మాయిల్ని తీసుకున్నాడు, ఐజాక్ని వదిలేశాడు అని చెప్పటం. తర్వాత మార్మోన్ చర్చ్లో కూడా జోసెఫ్ స్మిత్ అనేవాడు దేవుడు అపోస్తుల్ని పక్కన పెట్టి నన్ను నాకు అప్పచెప్పాడని చెప్పి జోసెఫ్ స్మిత్ మాట్లాడటం. ఇట్లాంటి రాంగ్ అప్రోచ్లో చాలా జరిగినాయి. సో జూయిష్ పీపుల్ మీద ఒకలాంటి అవర్షను నాన్ జూయిష్ బిలీవర్స్కి మనకి కనిపిస్తుంది అక్కడ. ఒకలాగా ఒక రకంగా హిట్లర్ కూడా దీంట్లో నుంచే మోటివేట్ అయ్యాడు. అంటే ఐ కమ్ ఫ్రమ్ ఏ లూథరన్ బ్యాక్గ్రౌండ్. అయితే జనరల్గా లూథరన్ సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్స్లో కూడా ఒకలాంటి యాంటీ సెమాటిక్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే జూయిష్ పీపుల్ని దేవుడు పక్కన పెట్టాడు అనే ఒకలాంటి ఐడియాలజీ. ఈ ఐడియాలజీ ఎక్కడ డెవలప్ అయిందంటే ఇక్కడ డెవలప్ అయింది. జూయిష్ పీపుల్ని పక్కన పెట్టి దేవుడు చర్చ్ని తీసుకున్నారని. సో ఇక్కడ ఏం జరుగుతుంది? సో ఒకలాంటి హేట్రేడ్ జూయిష్ పీపుల్ మీద ఈ నాన్ జూయిష్ చర్చ్ డెవలప్ చేసుకోవడం మొదలైంది. అయితే ఈయన క్లౌడియస్ చచ్చిపోతాడు 5 years తర్వాత. చచ్చిపోయిన తర్వాత నీరో చక్రవర్తి ఏం చేస్తాడంటే జూయిష్ పీపుల్ని వెనక్కి రమ్మని చెప్పి ఆయన ఇన్వైట్ చేస్తాడు. ఎందుకు అని అంటే ఇప్పుడు మన ఏరియాస్లో వైశ్యాస్ ఎలా అయితే బిజినెస్ ఓరియంటెడ్గా కమ్యూనిటీ ఉంటారో, ఇండియా మొత్తాలో మార్వాడీస్ బనియాస్ అంటారు కదా, ఎట్లా ఉంటారో అట్లా ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ చేసే కమ్యూనిటీ ఎవరై అంటే జూయిష్ పీపుల్. టిల్ డేట్ ఈ రోజుకి కూడా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర నుంచి వరల్డ్ బిజినెస్లో టాప్ లెవెల్లో ఉండేవాడు ఎవడా అంటే జూయిష్ పీపుల్ ఉంటారు, వ్యాపారం. సో ఎప్పుడైతే క్లౌడియస్ ఇచ్చిన 49 ADలో ఇచ్చిన ఎడిక్ట్ నుంచి వాళ్ళు బయటకు తరివేశారో, రోమ్లో ఒకలాంటి ఎకనామికల్ క్రైసిస్ వచ్చినాయి. ఎకనామికల్ క్రైసిస్ వచ్చినప్పుడు నీరో నెక్స్ట్ 5 years తర్వాత నీరో వచ్చిన తర్వాత నీరో ఏం చేస్తాడంటే జూయిష్ పీపుల్ అందరినీ మీరు వెనక్కి వచ్చేయచ్చు రోమ్కి అని చెప్పి ఇన్విటేషన్ ఇస్తాడు. ఇన్విటేషన్ ఇస్తే అందరూ రారు కానీ చాలా తక్కువ మంది వెనక్కి తిరిగి వస్తారు. వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఏమైంది? ఇప్పుడు చూడండి రోమన్ చర్చ్ పరిస్థితి ఎట్లుందో. ఫస్ట్ స్టేజ్ ఏమో ఓన్లీ జూయిష్ కన్వర్ట్స్ ఉన్నారు. సెకండ్ స్టేజ్ ఏమో మేజర్ జూయిష్ ఉన్నారు, మైనర్ జెంటైల్స్ ఉన్నారు. థర్డ్ స్టేజ్ ఓన్లీ జెంటైల్ కన్వర్ట్స్ ఉన్నారు. ఆ టైంలో వచ్చిన రాంగ్ టీచింగ్ ఈ జెంటైల్ కన్వర్ట్స్ అందరూ కూడా
అంటే జ్యూస్ని దేవుడు వదిలేశాడు అని ఒకలాంటి జ్యూస్కి వ్యతిరేకమైన భావాల్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, జూయిష్ కస్టమ్స్కి వ్యతిరేకంగా ఇట్లాంటి భావజాలాలు వాళ్ళు డెవలప్ చేశారు. అయితే ఫోర్త్ స్టేజ్ ఏంటి? వీళ్ళు వెనక్కి వచ్చారు. ఈసారి మెజారిటీ జెంటైల్ కన్వర్ట్స్లోంచి వచ్చింది, మైనారిటీ జూయిష్ కన్వర్ట్స్లోంచి వచ్చింది. సో ఈ రెండు గ్రూప్స్ మధ్యలో ఒకలాంటి టెన్షను, గొడవలు స్టార్ట్ అయ్యి వీళ్ళిద్దరి మధ్యలో చాలా డిసగ్రిమెంట్ వచ్చింది. దేంట్లో వచ్చినాయి అంటే, ఇప్పుడు మేము సాబత్ అంటే జూయిష్ ప్రాక్టీసెస్ మేము చెయ్యాలి అని వీళ్ళు, సబ్బాత్ ఆచరించాలని వీళ్ళు, వాళ్ళకి ఏ ఫుడ్ తినాలో ఏ ఫుడ్ తినకూడదో వాళ్ళకి డైటరీ లాస్ ఉంటాయి. దాన్ని కోషేర్ అని అంటారు హీబ్రూలో. కోషేర్ని ప్రాపర్గా పార్టిసిపేట్ చేయాలి అనేది, సర్కంసిషన్ చేయాలి అనేది, ఇవన్నీ మళ్ళీ వీళ్ళు వెనక్కి వచ్చి చర్చ్లో ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళంతా కూడా నాన్ జూయిష్ కన్వర్ట్స్ అందరూ కూడా వీటిని వ్యతిరేకిస్తా, వాళ్ళు ఒకలాంటి హేట్రేట్ని పెంచుకుంటా ఈ రెండు గ్రూప్స్ మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయి. సో మీకు ఇది అర్థమైతే పాలు ఏ రకంగా చాప్టర్స్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాడు అన్నది మనకు అర్థం అవుతుంది. చాలా చోట్ల మీరు రోమన్స్ గురించి స్టడీ చేస్తూ ఉంటే మీకు ఏమవుతుంది అని అంటే, ఫస్ట్ 8 చాప్టర్స్ మాట్లాడతారు. ఫస్ట్ 8 చాప్టర్స్ గురించి మాట్లాడతారు. 12th చాప్టర్ మాట్లాడతారు. 12th చాప్టర్లో కూడా ఫస్ట్ 2 వర్సెస్ గురించి మాట్లాడతారు. సజీవ యాగాలుగా మీ శరీరాలను సమర్పించండి, ఒకటి లోక మర్యాదలను అనుసరించక సంపూర్ణ ఉత్తమం అనుకూలమగు దేవుని చిత్తాన్ని వెతికి పరీక్షించి మనసు మారి రూపాంతరం చెందండి అని. మీకు తర్వాత పెద్ద పెద్ద సీరియస్గా రోమన్స్ని అంటే 9th చాప్టరు, 10th చాప్టరు, 11th చాప్టరు మీకు దాని మీద పెద్ద స్టడీ ఎక్కడ కనిపించదు. రోమన్స్ 8th దాకా కనిపిస్తుంది. ఆ రోమన్స్ 8th చాప్టర్ దాకా కూడా మీకు పాపం ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారంటానికి 3rd చాప్టరు, జస్టిఫికేషన్ కోసం 4th 5th చాప్టర్ మాట్లాడతారు. శాంక్టిఫికేషన్ దీంట్లో 6th చాప్టరు, 7th 8th చాప్టర్స్ మాట్లాడతారు. సో అక్కడతో ఆగిపోద్ది రోమన్స్. మరి 9th చాప్టర్, 10th చాప్టర్, 11th చాప్టర్ దేని గురించి మాట్లాడుతున్నాయి? 13th 14th 15th చాప్టర్ దేని గురించి మాట్లాడుతున్నాయి? ఎట్లా మీకు 16th చాప్టర్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అన్నది జనరల్గా స్టడీ చేయరు. ఎందుకు స్టడీ చేయరు అని అంటే, మనకి యాక్చువల్గా ఒరిజినల్గా ఈ లెటర్ రాస్తున్నప్పుడు పాలు ఎందుకు రాయాల్సి వచ్చింది అన్నది తెలుసుకోకపోతేనే ప్రాబ్లం. పైగా అక్కడ ఆ టైంలో ఉన్న ట్రెడిషన్ ఏంటి, ఒక కొరియర్ ఉండేవాడు, వాళ్ళు తీసుకుని వెళ్ళి అవతల వ్యక్తికి లెటర్ హ్యాండ్ ఓవర్ చేయాలి. సో మీకు అంటే ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు కానీ ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేదంటే, పోస్ట్ మ్యాన్ ఉండేవాడు ప్రతి ఊర్లో. ఆ టైంలో పెద్ద చదువు ఉండేది కాదు. పోస్ట్ మ్యాన్ పని ఏంటా అంటే లెటర్లు తీసుకుని సైకిల్ వేసుకుని వెళ్ళి, ఇప్పుడు మా ఇంటికి వచ్చాడు అనుకోండి, మాకు ఉట్టి లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. పల్లెటూరులో పెద్ద చదువు రాదు కాబట్టి వాళ్ళు అడిగితే ఈయన లెటర్ చదివి వినిపించి, ఇదమ్మా ఇదిగో నీ కొడుకు ఇది రాశాడు, లేకపోతే నీ కూతురు ఇది రాసింది, మీ అల్లుడు ఇట్టు వస్తున్నాడంట, ఏదో విషయం చెప్పి లెటర్ వాళ్ళ చేతికి ఇచ్చి వెళ్ళేవాళ్ళు. సో పోస్ట్ మ్యాన్ పని ఏంటయ్యా అంటే, పొద్దు నుంచి సాయంత్రం దాకా లెటర్లు డెలివర్ చేయడం మాత్రమే కాదు, లెటర్లో ఏముందో చదివి చెప్పేవాళ్ళు. తర్వాత లిటరసీ రేట్స్ పెరిగి అందరూ చదువుకోవడం వచ్చిన తర్వాత లెటర్స్ చదువుకోవడం మొదలుపెట్టారు. పోస్ట్ అని చెప్పి లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవు, మనకి అట్లాంటి సిచ్యువేషన్ లేదు. ఆ టైంలో లిటరసీ చాలా తక్కువ కదా. పైగా రోమ్ ఈజ్ నోన్ యాజ్ ద కంట్రీ ఆఫ్ 7 hills అని. 7 కొండ ప్రాంతాలు ఉండేవి. మనకి తిరుపతి ఎలానో అంటే మనకి ఇక్కడ 7 కొండలు అన్న కాన్సెప్ట్ ఎట్లానో అక్కడ కూడా 7 hills ఉండేవి. ల్యాండ్ ఆఫ్ 7 hills అనేవాళ్ళు ఇటలీని. అయితే ఈ కింగ్ రాయల్ పీపుల్ అందరూ కూడా ఈ కొండల మీద ఆక్యుపై చేసుకుని హైలాండ్స్లో వాళ్ళు ఇల్లు కట్టుకునేవాళ్ళు. వాళ్ళ కోటలు, వాళ్ళ కాలనీస్ అన్నీ కూడా హైలాండ్స్లో ఉండేవి. పువర్ సబర్బన్ ఏరియాస్ అన్నీ కూడా, అర్బన్, సబ్ అర్బన్
సబర్బన్ ఏరియాస్ అన్నీ కూడా రివర్స్ దగ్గర, రివర్స్ బ్యాంక్స్ దగ్గర, ఎందుకంటే వ్యాపారాలు అక్కడ జరుగుతూ ఉండేవి, జనాలు తిరిగేవి, వ్యవసాయం చేసుకునేది అక్కడ ఉండేది, అంటే కామన్ మ్యాన్ బ్రతికేది అక్కడ ఉండేది. వాళ్ళకి పెద్ద సెక్యూరిటీ కన్సర్న్స్ ఉండేవి కావు. కొండ మీద ఉన్నవాడు కొంచెం హై ప్లేస్లో ఉన్నప్పుడు సెక్యూరిటీ, వాళ్ళు ఇప్పుడు రాజులు కానీ పెద్దోళ్ళు కానీ వాళ్ళ కోటగాళ్ళు అట్లా ఉండేది. సో చర్చ్, ఎస్పెషల్లీ ఈ చర్చ్, రోమన్ చర్చ్ సబర్బన్ ఏరియాలో ఉంది, పెద్ద చదువులు లేని ఏరియాలో ఉంది. కామన్ మ్యాన్, పెద్ద చదువు లేని పీపుల్ ఎక్కువ ఉన్నారు. సో ఆ టైంలో లెటర్స్ పంపించేటప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు నెల్లూరులో ఉందనుకుందాం చర్చ్, నేను ఇక్కడ నుంచి లెటర్ రాస్తున్నాను. సో నేనేం చేస్తాను, సైమన్ని పిలిచి సైమన్కి లెటర్ ఇస్తా. సైమన్, ఇది ఎందుకు రాస్తున్నాను లెటరు, అక్కడ ఉన్న పరిస్థితులు ఇది, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు కన్వే అని నేను ఇచ్చిన లెటర్ ఇచ్చి నేను సైమన్కి అక్కడ నేను కొన్ని బాధ్యతలు అప్పగిచ్చి పంపిస్తాను. సో సైమన్ ఏం చేస్తాడంటే, నెల్లూరు వచ్చిన తర్వాత లెటరు ఫస్ట్ టైం తీసి చదివి, లెటర్ రాసిన ఆయన ఎందుకు రాశాడు, ఏ ఉద్దేశంతో రాశాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని ఎవరిది అంటే కొరియర్ది, సైమన్ది. మీరు రోమన్స్ 16th చాప్టర్ జాగ్రత్తగా చదివితే పాలు ఎవరి ద్వారా పంపిస్తాడు లెటరు రోమన్ చర్చ్కి? ఫీబే అన్న. ఫీబే ద్వారా పంపిస్తాడు. ఫీబే మేలా ఫీమేలా? ఫీమేల్. ఇప్పుడు ఫస్ట్ టైం రోమన్ చర్చ్లో లెటర్ ఎవరు చదివి ఉంటారు, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు చర్చ్లో? ఫీమేల్ అయిన ఫీబే అనౌన్స్ చేసి చెప్పి ఉంటుంది. కానీ ఎవరు పంపించారు ఈమె చేతికి? స్త్రీ మౌనంగా ఉండాలి, మాట్లాడటానికి నేను ఒప్పుకోను అన్న పాలే కదా మళ్ళీ ఫీబీ చేతికి ఇచ్చి పంపించింది. మరి ఎందుకు పంపించాడు? ఆయన రాసిన సిద్ధాంతానికి ఆయన వ్యతిరేకంగా ఉన్నాడా? లేదు. మనం తిమోతి గ్రంథంలో కానీ కొరింథీ పత్రికలో కానీ మనం కరెక్ట్గా చదవట్లేదా పాలు ఉద్దేశాన్ని? సో మనం ఏమైంది, రోమన్స్ కొన్ని మనం అక్కడక్కడ అంటే అంతే కదా, ఇప్పుడు మనం అట్లానే జనరల్గా చదువుతాం. ఇప్పుడు ఎట్లా అయిపోయింది ప్రీచింగ్ అంతా కూడా, ఇప్పుడు సైమన్కి హెల్త్ ప్రాబ్లం అంటే నేను గబగబా కొన్ని వాక్యాలు కుట్టుకుంటూ వస్తా. ఏవేంటి? నిర్గమకాండం 15:26 స్వస్థపరిచే యెహోవా నేనే. యెషయా గ్రంథం 53:5 ఆయన శరీర గాయాలను బట్టి మీకు స్వస్థత వచ్చింది. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ స్టోరీ, కురచ చేయగలిగినోడు స్త్రీ స్టోరీ, అడుగుడు ఇవ్వబడును అన్న స్టోరీ, ఇట్లాంటివన్నీ అన్నీ కలిపేసుకుని వచ్చి నేనేం చేస్తాను, అక్కడ డిమాండ్ ఉంది కాబట్టి నేను సప్లై చేస్తాను వాక్యాన్ని. ఇదిగో మళ్ళీ పైగా నేను చెప్పేవన్నీ కూడా నేను బైబిల్లో రెఫరెన్సులు తీసి యేసునామంలో నేను కుట్టిన చొక్కాని సైమన్కి వేసేసి వెళ్ళిపోతా. జాన్ గారు ఇల్లు కట్టుకుంటున్నాడు, 127వ దావీదు కీర్తన తీసుకుని, యెహోవా ఇల్లు కట్టినిచ్చిన వేళ కట్టువాడి ప్రయాసం వ్యర్థం, యెహోవా కాపలాగా ఆగిపోతే పట్టణానికి కాపలా, ఇట్లాంటి కొన్ని తీసుకుని నేను కుట్టుకుని తీసుకుని వచ్చి గృహప్రవేశం రోజు చెప్పేస్తా. లిఖితాకి ఏదో భయం ఉంటుంది, అంటే నాకు వీడియోలో కనిపిస్తున్నారు కాబట్టి మాటలు పిలుస్తున్నా, భయం ఉంటుంది. నేనేం చేస్తానంటే 91వ దావీదు కీర్తన తీసుకుని, మహోన్నతుని చాటును నివసించేవాడు ధన్యుడు పెట్టేస్తా. ఇంకొకళ్ళ ఇంట్లో ఎవరో చనిపోతారు, నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడొద్దని చెప్పి మొదటి దశలో ఇంకా 4:16 గురించి చెబుతా. సమాధి కార్యక్రమానికి తీసుకెళ్ళిపోతారు, 1 కొరింథీ 15లో తీసుకుని క్షయముగా విత్తబడింది అక్షయముగా లేపబడుతుందని చెబుతా. మనకంతా ఏమైపోతున్నాయి దీంట్లో? పెళ్ళిళ్ళకి పేర్లు మాత్రం మారుతాయి, ప్రోగ్రామ్ షీట్ అంతా అదే ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం 2వ అధ్యాయానికి సంబంధించి సువార్త భాగంలో యేసుప్రభు పొరపాటున పెళ్ళికి వెళ్ళాడు, ఆ పెళ్లి గురించి. పత్రిక భాగంలోంచి ఎఫెసీ పత్రిక 5 కానీ 1 పేతురు 3 కానీ. ఇక ఇయే పెళ్ళిళ్ళకి, క్రిస్మస్కి మనకన్నీ సీజనల్. ఇప్పుడు నేను ఒక లూథరన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి మా ఇంట్లో మామూలు ఇంట్లో ప్రేయర్లో కూడా పాటలు కూడా సీజనల్గా పాడాలి. ఇప్పుడు శ్రమల కాలం టైంలో, లెంట్ టైంలో నేను పొరపాటున స్తుతి పాడితే మా 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 నాయనమ్మ ఉన్నారు, అలా మా తాతయ్య పాస్టర్ గారు, రే సీజనల్ పాటలు పాడాలిరా, ఈ పాడకూడదట్టది. నేను పొరపాటున ఇంట్లో రవికాంతిని మించినదో పాట తట్టగల మా నాన్న తిడతారు, రే నువ్వు ఇప్పుడు ఇది ఇంట్లో పాడుతున్నావేందరు ఈ పాటని. ఇది ఎందుకంటే కేవలం శవాలను మోసుకెళ్ళేటప్పుడు మాత్రమే పాడే పాట. ఈ ఎంత ఎందుకు వచ్చినాయి అని అంటే, ప్రాపర్గా ఎందుకు రాశారు పుస్తకాలు, లేకపోతే లెటర్స్ ఎందుకు రాశారు అది తెలియకపోతే. సో ఇక్కడ ఏం జరుగుతుంది,
ఒకటే చర్చ్‌లో అంటే అక్కడ రోమన్ చర్చెస్‌లో మధ్యలో ఉన్న బిలీవర్స్ ఒకళ్ళేమో జూయిష్ బిలీవర్స్, ఒకళ్ళేమో జెంటైల్ బిలీవర్స్. వీళ్ళిద్దరి మధ్యలో టెన్షన్ వచ్చింది. రాంగ్ టీచింగ్ ఉంది. ఈ విషయం పాల్‌కి తెలిసినప్పుడు పాల్ ఏం చేస్తా ఉన్నాడంటే వీళ్ళకి లెటర్ రాస్తా ఉన్నాడు. ఎందుకు రాస్తున్నాడు చూడండి. ఇది మనకి మన ఇప్పుడు పాలు ప్లాన్ ఉండింది. పాలు రాస్తున్నప్పుడు పాల్కి ఏం ప్లాన్ ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ నేను చెప్పాను కదా కొరింథీ సంఘం ఇక్కడ ఉందని, కొరింథీ ప్లేస్లో ఇక్కడ ఉన్నాడు పాలు. ఈ గ్రీన్ డాట్స్ అన్నీ కూడా పాలు రోమ్కి లెటర్ పంపించాడు. ఇక్కడికి పంపించి ఆయన ఏమనుకున్నాడు, ఇక్కడ నుంచి జెరూసలేంకి రావాలా, జెరూసలేంకి వచ్చి ఇక్కడ డబ్బులు ఇచ్చేయాల, కలెక్ట్ చేసిన డబ్బులు ఇచ్చి మళ్ళీ సెకండ్ ప్లాన్డ్ జర్నీ ఏంటి, జెరూసలేం నుంచి రోమ్కి వెళ్ళాలి. రోమ్కి వెళ్ళి రోమ్లో వీళ్ళు చర్చ్ని కలిసి, అప్పటిదాకా కలవాల చర్చ్ని. నేను ఈ లెటర్లో రాస్తాడు నేను మీ దగ్గరకు రావాలనుకుంటున్నానని. ఇక్కడ రోమ్ అసిస్టెన్స్ తీసుకుని అక్కడి నుంచి స్పెయిన్కి వెళ్ళి స్పెయిన్లో ఆయన సువార్త చెప్పాలన్నది ప్లాన్. సో నేను వీటికి విత్ రెఫరెన్సెస్ నేను మెన్షన్ చేస్తా వచ్చేది ఎక్కడెక్కడ ఇది దీని గురించి మాట్లాడుతున్నాడు పాలు. అంటే నేను కొంత మీరు స్టడీ చేస్తారు కాబట్టి నేను ఇది ఎటు మీకు షేర్ చేస్తా కాబట్టి నేను మీకు ఊరికనే దీన్ని ఇట్లా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా. సో పాల్కి చాలా థాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మిషనరీ జర్నీ స్టార్ట్ చేయాలా, ఈ ఈ ఈ ప్లేస్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి వీళ్ళ సపోర్ట్ తీసుకుని వెళ్ళాలా. కానీ ఇక్కడ నుంచి ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ రోమ్లో చర్చ్లో చాలా డిస్టర్బెన్స్ ఉంది. సో పాల్ ఏం చేస్తున్నాడు, ఈ లెటర్ పంపించేస్తే ఇది సెట్ అయిపోతే ఈ లోపల ఈయన పని పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేయచ్చని. అయితే పాల్ ఇక్కడికి వెళ్ళినప్పుడు, జెరూసలేంకి వెళ్ళినప్పుడు పాల్ని ఒక దొంగ కేసులో ఇరికిచ్చి పట్టేస్తారు. 2.5 years ఇక్కడ జైల్లో ఉంటాడు. మనకి ఫెలిక్స్ వీళ్ళు ఆ టైం కనిపిస్తుంది. తర్వాత 2 years ఉంటారు ఇక్కడ జైల్లో. వాళ్ళ అక్క కొడుకు వచ్చి చెప్తాడు, నిన్ను ఎవరి దగ్గరికి, అక్కడున్న హేరోదు దగ్గరికి పంపించాలనుకుంటున్నారు, ఈ మార్గ మధ్యలో నేను చంపేయాలనుకుంటున్నారని పాల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే పాల్ ఏమంటాడంటే నేను ఆడి దగ్గరికి వెళ్ళను, నేను రోమన్ సిటిజన్ని, నేను సీజర్ దగ్గర నా కేసు వాదించుకుంటానని అంటాడు. అన్న తర్వాత ఇక వాళ్ళు ఇక్కడికి పంపిస్తారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి పాలు 2 years మళ్ళీ ఇక్కడ ఇంప్రిజన్మెంట్లో ఉంటాడు, హోమ్ ఇంప్రిజన్మెంట్లో. ఇది ఈ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ప్లాన్ ఫెయిల్ అయ్యి 2 years ఇక్కడ, 2 years రోమ్లో హౌస్ ఇంప్రిజన్మెంట్లో ఉంటాడు. ఆ టైంలో నీరో చక్రవర్తి కింద ఆయన చంపబడతాడు. సో దానికంటే ముందు ఇక్కడ నుంచి పాలు ఈ లెటర్ రాయడం వెనకాల పాల్కి ఈ పరిస్థితులు ఉన్నాయి. సో మనం దీన్ని జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఏముంటుంది ఈ లెటర్ని 4 main మూవ్మెంట్స్ కింద మనం ఈ లెటర్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఏంటి ఆ 4? నేను మొత్తం బైబిల్ యొక్క మెటా నారేటివ్ గురించి మాట్లాడాను కదా, దాంట్లో నుంచి ఇది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ 4 చాప్టర్స్లో ఆయన గాస్పుల్ దేవుని యొక్క నీతిని ఎట్లా బయలుపరచుతుందో దాని గురించి మాట్లాడతాడు. హౌ గాస్పుల్ రివీల్స్ గాడ్స్ రైచియస్నెస్ అని. 5th chapter నుంచి 8th chapter దాకా ఈ సువార్త ఒక నూతన మానవత్వాన్ని, లేకపోతే నూతన సృష్టిని, మానవ సృష్టిని ఎలా చేస్తుంది, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, అది పాలు స్టేట్మెంట్. ఒక న్యూ హ్యుమానిటీని ఎలా తీసుకొస్తుంది అన్న దాని గురించి మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత అంటే ఇది రివీల్ అవుతుంది దేవుని నీతి. ఈ సువార్త ఎలా ఒక నూతన మానవత్వాన్ని భూమి మీదకు తీసుకొస్తుందో మాట్లాడి, ఇది ఏదో కాదు, ఈ సువార్త అన్నది దేవుడు ఇజ్రాయెల్కి చేసిన ప్లాన్ని ఫుల్ఫిల్ చేయడమే. ఇజ్రాయెల్ని కొట్టేయలేదు దేవుడు, ఇజ్రాయెల్ని రీప్లేస్ చేయలేదు, అది తప్పు. ఇజ్రాయెల్కి చేసిన వాగ్దానమే యాక్చువల్గా దేవుడు ఇది నెరవేర్చుకుంటూ వస్తున్నాడు అని 9th chapter నుంచి 11th chapter దాకా చెప్తాడు. చెప్పి ఈ సువార్త ద్వారా
గలిబిలితో కొట్టుకుంటున్న సంఘంలో యూనిటీ తీసుకురావడానికి 12th వర్స్ నుంచి, అంటే ఇదంతా కూడా దేవుని రైచియస్నెస్ గురించి థియరీ చెప్తే, ఇది దేవుని రైచియస్నెస్ని ప్రాక్టికల్గా మాట్లాడతాడు. సో బ్రాడ్గా చేస్తే ఇదంతా ఒక పార్ట్, ఇదొక పార్ట్. దేవుని నీతి థియరీ ఇదంతా, ఇది దేవుని నీతికి సంబంధించిన ప్రాక్టికల్. సో ఇదంతా దేంటి అని అంటే గాస్పల్. అందుకే నేను సువార్త విషయంలో సిగ్గుపడు వాడిని కాదు అని ఆయన ముందు ప్రోలోగ్లో మాట రాసుకుంటూ వస్తాడు. సో గాస్పల్ దేవుని నీతిని బయలుపరుస్తుంది. గాస్పల్ ఒక నూతన మానవుల్ని తయారు చేస్తుంది. ఈ నూతన మానవుల్ని తయారు చేయడమే, నూతన గుంపుని తయారు చేయడమే వేరుపరచబడిన గుంపు సంఘం. అదే అది చేయడం దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చిన ప్రామిస్. ఇజ్రాయేలుని తీసేయలేదు, ఇజ్రాయేలుకి చేసిన వాగ్దానాన్నే ఫుల్ఫిల్ చేస్తున్నాడు దేవుడు. సో ఇజ్రాయెల్ ఈజ్ ప్రెటీ వెల్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ ద లార్డ్. ఇజ్రాయెల్ ఈజ్ నాట్ థ్రోన్ అవే అని చెప్తా ఆ గాస్పుల్ ద్వారా సంఘంలో యూనిటీ, అంటే జెంటైల్ క్రిస్టియన్స్కి జూయిష్ క్రిస్టియన్స్కి మధ్యలో యూనిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి రైచియస్నెస్, ఏంటి గాస్పల్ ఏంటి అని అంటే, నేను ఇదొక్కటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. గాస్పల్ అన్నది మనకి వేరుకు తెలుసు, కానీ వాళ్ళ ఊర్లో గాస్పల్ ఎలా తెలుసు అన్నది మనకు తెలియాల. ఎందుకంటే మన గాస్పల్ ఏంటంటే, ఎవరు చెప్పారు మీకు పిల్లలు పుట్టరని, డింగ్ క్వశ్చన్ మార్క్. ఎవరు చెప్పారు మీకు ఆ ఉద్యోగం రాదని, ఎవరు చెప్పారు మీకు ఆ కష్టం పోదని, యేసు ప్రభు దగ్గరికి రండి మీ దుఃఖ దినాలు సమాప్తమని దౌర్భాగ్యపు మాటలు చెప్పి గాస్పల్ అని చెప్పేవాళ్ళు తయారయ్యారు బయట. టీవీల్లో కనిపించే తప్పుడు బాధకులందరూ ఇదే, యేసు ప్రభు దగ్గరికి రండి మీ దుఃఖ దినాలు సమాప్తం. గాస్పల్ అంటే ఏంటి? పెడతారు ఒక ఆమెకు మైకు, అమ్మా ఏమైంది? అయ్యా కడుపు నొప్పి అయ్యా, తగ్గిందయ్యా. ఎట్ట తగ్గిందమ్మా అంటే, అయ్యగారు ప్రార్థన చేశారయ్యా, యేసు ప్రభు తగ్గించాడట. హల్లెలూయా అంటారు, అందరు హల్లెలూయా అంటారు. రేపు మరి ఏం చేస్తావమ్మా నువ్వు? రేపు నువ్వు సంఘానికి వస్తావా? వస్తానయ్యా. ఇంకా మళ్ళీ పూజలు గీజలు చేస్తావా? చేయనయ్యా. హల్లెలూయా అంటారు. ఆమె సంఘంకి వస్తుంది, సువార్త అనుకుంటారు అది. అసలు సువార్త అంటే ఏంటి అని అంటే, వాళ్ళ ఊర్లో సువార్త మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని యాక్చువల్గా ఓల్డ్ టెస్టిమెంట్లో అంటే గుడ్ న్యూస్ సువార్త. ఓల్డ్ టెస్టిమెంట్లో దీన్ని ఏమన్నారంటే బెసోరా అన్నారు సువార్తని. అది నౌను. బెస్సర్ అన్నది వర్బ్ ఫాము, బెసోరా అన్నది నౌన్ ఫాము. దీన్ని గ్రీక్లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇవాంజలియాన్ అన్నారు. ఏంజల్ అంటే మెసెంజరు, యాంజలియాన్ అంటే అనౌన్స్మెంట్, యూ అంటేనేమో గుడ్. సో గుడ్ అనౌన్స్మెంట్ అని ట్రాన్స్లేట్ చేశారు. సో దీన్ని మనకి ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి గుడ్ న్యూస్, సువార్త అయింది. యాక్చువల్గా ఇది బెసోరా. ఈ బెసోరా అనేది ఏంటి అని అంటే, ఓల్డ్ టెస్టిమెంట్లో నేషనల్ న్యూస్, రాయల్ అనౌన్స్మెంట్కి సంబంధించింది మాత్రమే, జనరల్ న్యూస్ కాదు. అంటే మనకి బెసోరా ఎక్కడ కనిపిస్తుంది అంటే, అబ్సలోముతో యుద్ధం నడుస్తూ ఉంటుంది. దావీదు సింహాసనాన్ని కొడుకు ఆక్యుపై చేసేస్తాడు. కొడుకుతో యుద్ధం నడుస్తూ ఉంటుంది. దావీదు ఇంట్లో కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ యుద్ధంలో అబ్సలోము చచ్చిపోతాడు. చచ్చిపోయినప్పుడు ఒకడు వచ్చి చెప్పేమంటాడంటే, ఒక శుభవర్తమాన్ని తీసుకొచ్చాను అంటాడు. అక్కడ బెసోరా అన్న మాటలు ఉంటాయి. అంటే ఏంటి? సింహాసనం మీద నువ్వే కూర్చోబోతున్నావు, నువ్వే పరిపాలన చేయబోతున్నావు, దేవుడు నీకు సింహాసనాన్ని తిరిగి ఇచ్చాడు అని చెప్తాడు చూసారా. అంటే సింహాసనానికి, రాజ్యానికి సంబంధించిన వార్తని బెసోరా అంటారు. అన్ని గుడ్ న్యూస్లు కాదు. అప్పులు పోవడం కాదు, పన్ను నొప్పి తగ్గిపోవడం కాదు, కడుపు నొప్పి తగ్గిపోవడం కాదు. దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే, నేను ఒక్క 5 to 10 minutes సైమన్, మనం 1 hour అనుకున్నాం కదా, అందుకని నేను మనం 7:10 మీరు మెసేజ్ టైప్ చేస్తారు. ఓకే. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు రోమ్లో చక్రవర్తి ఉన్నాడు. చక్రవర్తి అంటే ఆయన కింద చాలా రాజ్యాలు ఉంటాయి. ఈ చక్రవర్తి ఈజిప్ట్లో ఉన్న వాడి మీద యుద్ధం చేయడానికి వస్తున్నాడు అనుకుందాం. ఈజిప్ట్లో ఉన్న ఫరో మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడులాగా ల్యాండ్ టు ల్యాండ్ మిజైల్స్,
శాటిలైట్ స్విచ్లు వేస్తే బాంబులు వెళ్ళి పేలటం ఉండవు కదా. సో ఏం చేయాలా, ఇక్కడ ఉన్న చక్రవర్తి ఇదంతా తిరుక్కుంటా సైన్యాన్ని వేసుకుని యువతలకు రావాలా, లేదా అన్ని పడవలు గిడవలు వేసుకుని నేవల్ ఫ్లీట్ ఉంటే ఇదంతా రావాలా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికే దగ్గర దగ్గర మీకు 5 నుంచి 6 నెలలు 6 months టైం పట్టుద్ది అనుకుందాం. మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇప్పుడంటే మనకు ఆ ఊరు తెలుసు, ఈ దేశం తెలుసు, సమాచారాలు తెలుసు. వీళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేయాలా, ఇక్కడెక్కడో ఒక క్యాంప్ వేసుకుంటారు. అందుకే పొద్దాక ఇజ్రాయెల్ ఎందుకు తన్నులు నిలుచుకునేదంటే, ఇజ్రాయెల్ అనేది క్యాంపింగ్ ప్లేస్ లాగా. వీళ్ళు ఎక్కడో క్యాంప్ వేస్తారు. క్యాంప్ వేసి ఏంటి దీని పరిస్థితులు ఏంటి, చిన్న చిన్నగా స్పైన్ లోపలికి పంపిస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో పెరడ్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఏంటి పెరడ్ గ్రౌండ్స్, ఔరంగజేబు గోల్కొండని ఆక్యుపై చేయడానికి వచ్చాడు, వచ్చి అక్కడ క్యాంప్ వేసాడు. సో అది గ్రౌండ్ వేసి కొన్ని నెలలు కూర్చుంటారు వాళ్ళు అక్కడ. ఇట్ టేక్స్ మంత్స్. ఎందుకు, వాళ్ళకు ఒకళ్ళిద్దరు పంపిస్తారు, అదంతా ఫుల్ ప్రొటెక్టెడ్ ఉంటాయి, అన్నీ కోటగోడలు ఉంటాయి, అంతా వాళ్ళ ఆర్మీ ఎంత ఉంటుందో తెలియదు, వాళ్ళ 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 స్ట్రెంగ్స్ ఏంటో తెలియదు, వాళ్ళ వీక్నెస్లు ఏంటో తెలియదు. ఇప్పుడంటే మనకు అంత న్యూస్ ఉంది కాబట్టి, ఇంటర్నేషనల్ అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు అన్నీ తెలిసిపోతాయి. వాళ్ళకి అట్లాంటివి ఏమి లేవు. సో వాళ్ళు కొంతమంది స్పైన్ పంపించి ఏముంది ఏమి లేదు, అక్కడ ఎవడెవడు దొరుకుతాడు ఎవరు దొరకడు అంటే మనం ఆక్యుపై చేసుకోలేమనుకుంటే సీజ్ చేస్తారు. లోపలికి ఏమి వెళ్ళలేకుండా, ఫుడ్ వెళ్ళలేకుండా, వాటర్ వెళ్ళలేకుండా సీజ్ చేసి వాళ్ళందరూ బలహీనం అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతారు. లేదు వాళ్ళు చాలా తక్కువ మంది ఆర్మీ ఉంటే, వీళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉంటే ఒకేసారి అటాక్ చేస్తారు. సో ఇదంతా చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు మనం ఇట్లా ఒక చక్రవర్తి వచ్చాడు అనుకుందాం యుద్ధానికి, వచ్చి ఇది ఆల్మోస్ట్ మీకు ఇక్కడ వచ్చి యుద్ధం చేసి యుద్ధం గెలవడానికి 2-3 సంవత్సరాలు అయిపోద్ది. మినిమం 2 years టైం పట్టింది అనుకుందాం. 2 years టైం. అప్పుడు రోమ్లో పరిస్థితి ఏంటి, సిటీలో వీళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఉండదుగా. అసలు చక్రవర్తి ఈజిప్ట్ దాకా వెళ్ళాడా, దారిలో ఇంకొకటి ఎవడన్నా అటాక్ చేశాడా, బతుకున్నాడా, చచ్చిపోయాడా, వీళ్ళకేమైనా ఉంటుందా ఇన్ఫర్మేషను? ఏముండదు. అప్పుడు ఎట్లుంటుంది రోమ్లో మీరు ఆలోచించండి. ఒక 2-3 సంవత్సరాలు కోర్టు కూడా న్యాయం తీర్పు తీర్చేవాడు కూడా చక్రవర్తే కదా. కోర్టులు ఉండవు. నేనేం చేస్తాను, వెళ్ళిపోయి సైమన్ ల్యాండ్ కబ్జా చేసుకుంటా. సైమన్ వెళ్ళి చెప్పుకోవడానికి అక్కడ రాజు లేడు, నా దగ్గర బలం ఉంది, సైమన్ వీక్, నేను లాగేసుకుంటా. అక్కడ జాబేజ్ కనిపిస్తున్నాడు కదా, జాబేజ్ ఏం చేస్తాడు, పక్కన రాజ్యంలో వాడికి చెబుతాడు, అరే మా రాజు వెళ్ళిపోయాడు 2 సంవత్సరాలు అవుతుంది, అంత గందరగోళంగా ఉంది, మీరు సైన్యం వేసుకుని వచ్చేయండి, నేను టైంకి గేట్లు తీస్తాను, మీరు రాజులు అయిపోండి, నాకు ఏదో ఒక పోస్ట్ ఇవ్వండి. ఆయన మంత్రాలు జరుపుతుంటాడు బయటతో. లోకల్గా విక్రమ్ గారు వాళ్ళని చేశారే మనమే రాజు అయిపోదాం అని చెప్పి ఆయన ఏదో ప్లాన్ చేసుకుంటుంటాడు. గందరగోళాలు నడుస్తుంటాయి. ఈ గందరగోళాల్లో బలం ఉన్నవాడు, డబ్బులు ఉన్నవాడు, పలుకుబడి ఉన్నవాడు బతికేస్తుంటాడు పక్క నుండి దౌర్జన్యం చేసి. బలం లేనోడు, పలుకుబడి లేనోడు పరిస్థితి ఏంటి, పేదోడు పరిస్థితి దిక్కుండదు వీడికి ఎవడు చెప్పుకోవడానికి. ఆ రాజు మంచోడు అనుకుందాం, సపోజ్ చక్రవర్తి చాలా మంచోడు. వీళ్ళు అరే ఏంద్రా బాబు మన పరిస్థితి. వీళ్ళకి ఏం చేస్తారు, పొద్దున్నే గేట్లు తీస్తారు కోటగోడలకి, వ్యాపారం వర్తకం టైం కొంత ఉంటుంది, తర్వాత ఏం చేస్తారు గేట్లు క్లోజ్ చేస్తారు. ఇట్లా ఉంటుంది వాళ్ళ మూమెంట్. ఒక టైం తర్వాత లోపలికి రావడానికి లేదు. సో వీళ్ళందరూ ఏం చేస్తారు జనరల్గా మనం అనుకుందాం, ఈ రాజుగారు వస్తారా రారా, మన పరిస్థితి ఏంటి. ఆల్రెడీ జాబేజ్ అవతల ఇంకో రాజ్యంతో రాజుతో మాట్లాడేసుకుంటున్నారు, వాళ్ళు వచ్చి రెక్కీలు వేసుకుంటున్నారు. ఇంకో పక్క విక్రమ్ గారేమో సింహాసనం లాగేసుకోవాలని ఆయన ప్లాన్ వేస్తా ఉన్నాడు. రవిగాడేమో సైమన్ ల్యాండ్ అంతా లాగేసుకున్నాడు, వాళ్ళ ఇంట్లో ఉన్న కూతుర్ని భార్యను కూడా తీసుకెళ్ళిపోయాడు. బిక్కు 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 అంట బతుకుతూ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, రోజు వెళ్ళటం. రాజుగారు వస్తే సింహద్వారం ఒకటి ఉంటుంది, మెయిన్ గేట్, ఎప్పుడు దాంట్లో నుంచే రావాలా, వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది. అన్ని గేట్ల నుంచి రాడు రాజు. సో వీళ్ళందరూ ఏం చేస్తారు, గేట్ల దగ్గరికి వెళ్ళటం, ఆ గేట్ల దగ్గర నుంచి ఎవడన్నా వస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుందా సీన్ అక్కడ, అర్థమవుతుందా? సపోజ్ రాజుగారు యుద్ధం గెలిచారు అనుకుందాం, ఆఫ్టర్ 2 years 3 years యుద్ధం గెలిచి వస్తుంటే ఇవన్నీ ఆయన రాజ్యాలు అనుకుందాం, ఆయన కింద ఉన్న రాజ్యాలు, ఈయన చక్రవర్తి. వీళ్ళు ఊరికనే బానిస్తారా, పాస్టర్ గారిని బానిరుగా భోజనం పెట్టకుండా?
ఇక చక్రవర్తి విజయోత్సవం వెనక్కి వస్తున్నప్పుడు వీళ్ళకి బానిస్తారా? సో వీళ్ళ ఫార్మాలిటీస్, వీళ్ళ డ్యాన్సులు, వీళ్ళ పార్టీలు, భోజనాలు ఇవన్నీ మళ్ళీ టైం పట్టుద్ది వెనక్కి రావడానికి. సో రాజు ఏం చేస్తాడంటే వెనక్కి వచ్చేటప్పుడు వాడి కింద ఒకడు ఉంటాడు సమాచారం ఇచ్చేవాడు, ఆథరైజ్డ్ పర్సన్. వాడికి ఏం చెప్తాడంటే నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి రాజ్యంలో ప్రకటన చేయి, రాజుగారు యుద్ధం గెలిచారు, హీస్ కమింగ్ బ్యాక్ టు టేక్ ఓవర్ ద థ్రోన్. బెసోరా మీకు అర్థమవుతుందా మాటలు? రాజుగారు అంటే ఇప్పుడు అని చెప్పాడు. సరే ఈ రాజుగారు స్లోగా వస్తున్నాడు, ఈడ ముందు పరిగెత్తుకుంటా ఈడు గుర్రం వేసుకొని అసలు రెస్ట్ తీసుకోకుండా వచ్చేస్తున్నాడు. సీను ఆలోచిద్దాం. వీళ్ళందరూ గేట్ల దగ్గర ఉండి పేదోళ్ళు, బలహీనులు, సహాయం లేనోళ్ళు, విధవరాళ్ళు, హస్బెండ్లు చచ్చిపోయిన వాళ్ళు, అనాథలు అయిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూర్చుని ఎప్పుడెప్పుడు వస్తాడా, అసలు రాజు వస్తాడా రాడని వీళ్ళు ఎదురు చూస్తుంటే దూరంగా ఎవడో గుర్రం మీద ఫాస్ట్గా వస్తున్నాడు, వెనకాలంతా దుమ్మంతా లెగిసి వస్తుంది అనుకుందాం. వాడు వచ్చి గేట్ దగ్గరికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఆడు ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయింది. రొప్పుతా రాజుగారు యుద్ధం గెలిచారు, ఆయన సింహాసనం మీదకి రాబోతా ఉన్నాడు, మీరేం భయపడొద్దు, దేవుని రాజ్యం సమీపించింది, ఇది మాట. ఆయన వచ్చేస్తున్నాడు, యుద్ధం గెలిచాడు, హీస్ కమింగ్ టు టేక్ ఓవర్ ద థ్రోన్ అని చెప్తాడు. ప్రభు ఆత్మ నా మీద ఉంది, దీనులకి, పేదవారికి, దరిద్రులకి. అర్థమవుతుందా? ఇప్పుడు బాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభుకి బాప్టిజం ఇచ్చిన ఆయనే, సాక్ష్యం చెప్పిన ఆయనే డౌట్ వచ్చింది, నువ్వేనా మెస్సీ, ఇంకెవరు అన్నా మేము పంపించాలని అడిగాడు. మేము వెయిట్ చేయాలని అడిగితే యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? యెషయా గ్రంథం 51లో తీసుకుని, ఇదిగో గుడ్డోడికి కళ్ళు వస్తున్నాయి, కుంటోడికి కాళ్ళు వస్తున్నాయి, పేదోడికి ఇది నడుస్తూ ఉంది, ఇక అన్యాయం అయిపోయిన వాళ్ళు డెలివర్ అవుతా ఉన్నారు, ఈ సంగతి వెళ్ళి చెప్పుకో అన్నాడు. ఇది సువార్త. అసలు మన ఊర్లో ఇప్పుడు సువార్త కాన్సెప్ట్ కాదు, వాళ్ళ ఊర్లో సువార్త ఇది. అందుకే అట్లాంటి వాడు ఎంత దుమ్ము కొట్టుకుని వచ్చినా, పరిగెత్తుకుంటూ వచ్చినా ఏమవుతుంది? అందుకే ఈ మాట రాశాడు, హౌ బ్యూటిఫుల్ అపాన్ ద మౌంటైన్స్ ఆర్ ద ఫీట్ ఆఫ్ హిమ్ హూ బ్రింగ్ గుడ్ న్యూస్. సువార్త ప్రకటించుచు, సమాధానాన్ని చాటించుచు, సువర్తమానం అంటే బెసోరా, అక్కడ ఉంది హీబ్రూలో బెసోరా, రక్షణ సమాచారమును ప్రకటించు వాని పాదాలు నీ దేవుడు ఏలుచున్నాడు. మీరు గమనించారా బెసోరాలో ఏముందో? సువార్తలో హీ స్టిల్ రూలింగ్, హీస్ టేకింగ్ ఓవర్ ద థ్రోన్. ఏంటది బెసోరా? యువర్ గాడ్ రెయిన్స్. సువార్త మనం ఏం చేస్తాం? సువార్తము ప్రకటించబడి పాదాలు ఎంత సుందరమైన అంతవరకు చూసి వదిలేస్తాం దాన్ని, మనం పూర్తిగా చదవం దాన్ని అని. వచ్చి ఏం చెప్తాడు? నా దగ్గరకు వస్తాడు, వచ్చి అరే ఆయన యుద్ధం గెలిచాడు, ఎందుకు వచ్చిన గోల? ఆయన వచ్చి సింహాసనం మీద కూర్చుంటే సైమన్ చూస్తే నిన్ను తీర్పు తీరుస్తాడు, ఇచ్చేసేయి వెనక్కి, సైమన్కి ఇచ్చి సమాధానం పడిపో, మారుమనసు పొందు, ఇచ్చేసేయి అని జాబేజ్కి వచ్చి ఏం చెప్తాడు? బాబు ఎందుకు బాబు వాళ్ళతో వీళ్ళతో, ఆయన యుద్ధం గెలిచాడు, వచ్చేసాడు, వెనక్కి వచ్చేయండి, మార్చేసుకోండి. విక్రమ్ గారు ఎందుకు మీరు వద్దొద్దు, ఆయన యుద్ధం గెలిచారు, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది, హీస్ కమింగ్ బ్యాక్ టు ద థ్రోన్. నీతి న్యాయాలతో పరిపాలించడానికి శాశ్వత కాలం ఆయన దావీదు సింహాసనం మీదకి వచ్చి కూర్చుంటాడు కదా. మనకు నేర్పించిన ప్రార్థన అదే కదా, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అంతా నెరవేర్చబడాలని. ఇందాక నీకే విశ్వాస ప్రమాణంలో కూడా శాశ్వత కాలం పరిపాలించే రాజు గురించి మాట్లాడుతున్నారు. మీకు గుర్తుందా, నేను లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను? బైబిల్ మెటా నారేటివ్లో నేను మాట్లాడతా, దేవుడు ఉద్దేశించిన రాజ్యం ఇది, ఆయన కింగ్గా, ఆయన రాజాతి రాజుగా, ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్గా, మనం ఆయన కింద ఆయన ఇమేజ్లు ఉండే వాళ్ళకి ఇట్లాంటి పరిపాలన ఉండాలని. కానీ అది ఏమైంది? తప్పుడు రాజ్య అంటే దురాత్మ సమూహాల కింద, అంధకార సంబంధాల లోకనాథుల కింద గందరగోళం. ఇందా నేను చెప్పాను చూసారా సీను,
అట్లా ఈ లోకం మారిపోయింది. ఇది లోకం ఇట్లా అయిపోయింది. సో యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు? వీళ్ళ మీద యుద్ధం చేసి గెలిచాడు, గెలవడానికి వచ్చాడు. వచ్చి ఈ కష్టపడుతున్న వాళ్ళతో, ఇక్కడ ఇబ్బందులు పెడుతున్న వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది. ఆయన ఎప్పుడైతే శిలువ మీద మరణించి తిరిగి లేచాడో, ఆయన రాజుగా అన్ని నామాల కంటేను, అన్ని అధికారాల కంటేను, ఈ యుగమందే కాదు రాబో యుగమందు ప్రతి నామం కంటే ఉన్నతమైన నామంగా తండ్రి ఆయన హెచ్చించాడని ఎఫెసీ పత్రికలో ఉంటుంది. అబవ్ ఆల్ పవర్, అబవ్ ఆల్ అథారిటీ, అబవ్ ఎవ్రీ నేమ్. ఈ యుగంలోనే కాదు రాబో యుగంలో కూడా. సో ఏంటి గాస్పుల్? ఈయన ఈ తప్పుడు రాజ్యాన్ని ఈ గందరగోళం ఏదైతే భూమి మీద ఉందో, నేను చెప్తా ఉన్నా కదా, ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచించటానికి. గలతీ 1:4. యేసుప్రభు ఎందుకు చనిపోయాడు శిలువ మీద? ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచించడానికి. ఈయన మరలా రాజాతి రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రానై ఉన్నాడు. హీఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్. యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం గెలిచి వస్తున్నాడు. హీఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్. బైబిల్ ఎట్లా ఎండ్ అవుతుందండి? ప్రభు అయిన యేసు రమ్ము, మమ్మల్ని తీసుకెళ్ళి కాదు పరలోకానికి. ప్రభు అయిన యేసు రమ్ము, కమ్ కమ్. సదాకాలం దేవుని దావీదు సింహాసనం మీద నీతి న్యాయాలతో ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టును, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది, శాశ్వత కాలం. సో గాస్పుల్ అంటే దేవుని యొక్క పరిపాలన గురించి ఏం చెప్తుంది రోమన్స్? దేవుని యొక్క నీతిని ప్రకటిస్తుంది ఫస్ట్ 4 చాప్టర్స్ కదా. నేను ఇది చెప్పేసి నేను ఇది ఒక్కటి రిమైండ్ చేసి ఐఎమ్ క్లోజింగ్ ఇట్ బ్యాక్. ఏం చేస్తుంది సువార్త అంటే దేవుని యొక్క నీతిని బయలుపరుస్తుంది. నీతిని బయలుపరిచి జీవితాలు సరిచేసుకుని ఒక నూతన మానవ సమాజాన్ని సువార్త తయారు చేస్తుంది. ఇదంతా కూడా దేవుడు ఇజ్రాయేలీలకి అంటే అబ్రహాము సంతానానికి ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటానే చేస్తున్నాడు. సో ప్రెటీ వెల్ చర్చ్ ఈజ్ నవ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ యాజ్ అంటే ఇజ్రాయెల్కి ఇచ్చిన వాగ్దానంలో నుంచే జరిగింది ఇదంతా. ఇది ఆయన ఎందుకు చెప్తున్నాడు? ఇదంతా రెవల్యూషన్ ఎందుకు అని అంటే చర్చ్ పర్పస్లోకి వాళ్ళు యూనిటీలోకి రావాలని. యూనిటీలోకి వస్తే రోమన్స్ని పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? మిషన్ జర్నీకి పాలు. అప్పుడు స్పెయిన్కి వెళ్ళాలనుకున్నాడు. మన మిషన్ ఫీల్డ్లోకి వెళ్తాం. మన సంఘాల్లో ఉన్న గందరగోళాన్ని సరిచేసుకుని యూనిటీలను తెచ్చుకుని దేవుని నీతిని అర్థం చేసుకుని నూతన మానవులుగా, నూతన సృష్టిగా మనం మారుతా, పాత నిబంధన వాగ్దానాలు దేంట్లో నుంచి మాట్లాడాడో చూస్తా, సంఘంలో ఐక్యత వైపు తీసుకుని వస్తా, మిషన్ ఫీల్డ్ వైపు వెళ్ళటానికి మనకి కూడా రోమన్స్ ఉపయోగపడుతుంది. సో నేను ఈ అండర్స్టాండింగ్తోనే రోమన్స్ చెప్పడం మొదలు పెడతా. సో నెక్స్ట్ వీక్ రోమన్స్ 1st చాప్టర్లోకి వెళ్దాం. Over to you, Simon.